సద్గురు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం గోదావరికని గాంధీనగర్లో ఫారెస్ట్ డీజీఎం కర్ణా ఆధ్వర్యంలో సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు సద్గురు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహారాజ్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో బంజారా కుల బాంధవులందరూ కూడా ఘనంగా ఈ యొక్క తిహార్ను చేసుకుంటున్నారని తెలియజేశారు. సింగరేణి వ్యవస్థలో దాదాపుగా 500 మందితో ఈ జన్మదిన వేడుకలు జరుగుతున్నాయని తెలియజేశారు. బంజారా కుల బాంధవుల సంక్షేమం కోసం కార్యాలయం ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నందుకు గాను ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలియజేశారు. యావత్ బంజారా బాంధవులందరికీ సేవాలాల్ జన్మదిన పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ ప్రాంతం బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రాష్ట్రం బాగుండాలని, అదే మాదిరిగా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరియాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. మహారాజ్ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో మా బంజారా కుల బాంధవులందరూ కూడా ఘనంగా ఈ యొక్క తిహార్ని చేసుకుంటా ఉన్నారు. మరి నేను కూడా ఈరోజు వారితో పాటు రామగుండంలో సింగరేణి వ్యవస్థలో దాదాపుగా సుమారుగా 500 మంది కార్మిక బంధువులు, యువ బంధువులు అందరు కలిసి ఘనంగా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి యొక్క నిరంతరం ఈ బంధువుల అందరి సంక్షేమం కొరకు ఒక ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకొని కార్యాచరణ చేపట్టడం వారి శుభాకాంక్షలు. యావత్ బంజారా బంధుమిత్రులందరూ కూడా సేవాలాల్ జన్మదిన పండుగ శుభాకాంక్షలు. వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతం బాగుండాలి, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు ఉండాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం బాగుండాలి, అదే మాదిరిగా ప్రతి ఒక్కరి జీవితాలు సుఖ సంతోషాలు ఉండాలని సేవాలాల్ కోరుతూ వారు కూడా ఇంతకుముందు భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అదే మాదిరిగా మా కుటుంబ సభ్యులైన రాజ్ ఠాకూర్ బాగుండాలి, ఇంకా 10 కాలాల పాటు పనిచేయాలని వారు కోరుతున్నారు. వారికి ధన్యవాదాలు. ఇవాళ బంజారా కుల బంధువులందరూ కూడా భారతదేశంలో ఒకప్పుడు వెనుకబడ్డారు, కానీ ఈరోజు అత్యున్నత స్థాయిలో చాలా గొప్పగా చదువుకొని అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి స్థాయికి చేరుకుంటున్న వాళ్ళు కూడా మన బంజారా కుల బాంధవులు ఇంకా ఎదగాలి. ఎవరెవరైతే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క బాధ్యత కలిగిన వారు ఈ కుల బాంధవులకు తోడుగా ఉండాలి, వారిని ఇంకా ముందుకు పోయే విధంగా మన అందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ అందరికీ నమస్కారం. బంజారా బిడ్డలు అందరికీ రామ్ రామ్. ఈరోజు సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ పుట్టినరోజు సందర్భంగా ఈ జయంతి ఉత్సవాలను రామగుండం 1 ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి గిరిజన ఉద్యోగ బిడ్డలందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారి మీద ఉన్న అభిమానంతో ఇక్కడ ఈ భోగ్ బండారో అనే కార్యక్రమాన్ని ఏర్పరచుకున్నారు. ఈ భోగ్ బండారో కార్యక్రమంలో వారి యొక్క సేవాలాల్ మహారాజ్ గారి యొక్క దీవెనలు ప్రతి ఒక్క గిరిజన బిడ్డ మీద ఉండాలని, అదేవిధంగా వారు పుట్టడు బండ కింద వెళ్ళి పనిచేసి వాళ్ళ జీవనోపాధిని గడుపుతున్నారు. ఈ పని చేసే క్రమంలో లోపలికి బావిలోకి వెళ్ళి బయటికి వచ్చి సుఖంగా రావాలని, వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతోటి క్షేమంగా ఉండాలని, వారి యొక్క ఆయురారోగ్యాలు మంచిగా ఉండాలని, సేవాలాల్ గారి యొక్క చల్లని చూపు ఈ కుటుంబాల మీద ఉండాలని, వీరు దినదిన అభివృద్ధి చెందాలని వారి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు ఈ భండారో కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు రావడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా వారితో పాటు మా దగ్గర యూనియన్ నాయకులు రాజిరెడ్డి గారు వచ్చి మా పిల్లలందరినీ దీవించడం, సేవాలాల్ మహారాజ్ యొక్క దీవెనలను అందుకోవడం, వారి యొక్క దీవెనలు ఈ జాతి మీద ఉండాలని, ఈ జాతి దినదిన అభివృద్ధి కావాలని, ఈ జాతిలో పుట్టినటువంటి ప్రతి పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు రావాలని, దినదిన అభివృద్ధి కావాలని సేవాలాల్ మహారాజ్ గారు కోరుకున్నట్టు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈ బంజారాల జెండా ఎగరాలని చెప్పేసి ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను
తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని ముందుకు సాగుతారని కోరుకుంటూ సేవాలాల్ గారు 286వ జయంతి సందర్భంగా గోదావరిఖనిలో బంజారా కార్మికుల పిల్లలందరూ కలిసి వాళ్ళ ఐక్యత కోసం ఒక ఆఫీసు నిర్మించుకున్నారు. ఆ నిర్మాణ ఓపెనింగ్ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు వాళ్ళందరికీ పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ కార్యక్రమం జరగటం అనేది సేవాలాల్ గారి గురించి గతంలో నేను ఎప్పుడు వినలేదు, ఇట్లాంటి కార్యక్రమం కూడా పాల్గొనలేదు. కానీ 2-3 నిమిషాలు మాట్లాడిన సందర్భంగా విన్నప్పుడు ప్రతి మతంలో కాల గురువులు వాళ్ళు రాసిపెట్టిన దాన్ని ఇప్పటివరకు అమలు చేస్తున్నట్టు అందరూ చెప్పుకున్నట్టే సేవాలాల్ గారు కూడా ఆయన జీవించిన కాలం చాలా తక్కువ. 33 సంవత్సరాల వయసులోనే లంబాడా సామాజిక వర్గాలన్నీ దేశవ్యాప్తంగా ఒకటి చేసి అహింసా మార్గాన్ని ఎన్నుకొని రాబోయే తరాలలో ఏం జరగబోతుంది అనేది అప్పుడే రాసిపెట్టి వీళ్ళందరినీ చైతన్యం చేసి దేశంలో వీళ్ళందరినీ ఒకటి చేసిన ఒక మహానుభావుడు. వాస్తవం ఈయన గురించి చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పుడు వీళ్ళు ఐక్యమై గోదావరిఖని ప్రాంతంలో ఒక సంఘంగా ఏర్పడి ప్రజలందరినీ లంబాడాకు సంబంధించిన హక్కుల గురించి అన్నిటి గురించి ఇంకా మరింత చైతన్యం చేయడానికి ఈ ఆఫీసు ఉపయోగపడుతుందని, ఈ ఆఫీసు ఓపెన్లో భాగస్వాములైన నాకు జీవితం ధన్యమైందని భావిస్తూ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్షులు టి రాజారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి, సింగరేణి గిరిజన ఉద్యోగులు జైపాల్, కె పద్మ, ప్రవీణ్, కిషోర్, రామకృష్ణ, రాములు, వినోద్, దినేష్, సురేష్, గణేష్, సారయ్య, మోహన్ నాయక్, ఇస్లావత్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.